ప్రేక్షక మిత్రులందరికీ శుభాకాంక్షలు. మా వారపడాలని వారం వారం చక్కగా ఆదరిస్తున్నారు. మీ నుంచి మేము ఎదురు చూసేది ఒక్క లైక్, ఒక సబ్స్క్రిప్షన్, ఒక షేర్. జ్యోతిష్ శాస్త్రం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని మీ ప్రార్థన చేయండి. ఎన్నో సమస్యలతో, ఎన్నో కోరికలతో, ఎన్నో రకాలైనటువంటి ఎదురుచూపుతో చూస్తున్నటువంటి ఈ యొక్క రాశి ఫలితాలన్నీ ఈ వారం మీకు అన్నీ అనుకూలం జరగాలని భగవంతుని ప్రార్థన చేస్తున్నాను. జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, మే 22 నుండి మే 28, 2026 వరకు ఈ వారం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, మీరు సమతుల్యత ఉంచితే లాభం, ఒకవైపు ఎక్కువగా వంగితే నష్టం. బ్యాలెన్స్గా ఉండండి, ఇటు అటు ఉండకండి, మిస్ అవుతారు ఆపర్చునిటీ. శుక్రుడు లగ్నాధిపతిగా ఉన్నాడు, మిక్స్డ్గా ఫలితాలు ఇస్తున్నాడు. గురు భగవానుడు భాగ్యాన్ని ఇస్తున్నాడు. శని భగవానుడు డిలే ఇచ్చిన మెంటల్ ప్రెషర్ కూడా తగ్గిస్తున్నాడు. కుజ భగవానుడు కొంచెం మీ యొక్క వృత్తి మీద యాక్టివ్ అవుతున్నాడు. వ్యాపార పరంగా మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. డిలే అయినా కూడా మంచి ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. జాబ్లో షిఫ్టింగ్, ఉన్న ఉద్యోగం నుంచి వేరే ఉద్యోగం మారడం, ఉన్న ప్రదేశం నుంచి ఇంకో వేరే ప్రదేశానికి వెళ్ళడం, విదేశాలకు కూడా వెళ్ళే అవకాశాలు బాగా ఉన్నాయి. క్లియర్ డిసిషన్ తీసుకుంటే మంచిది. ఆర్థికంగా మంచి అవకాశం, సడన్ గెయిన్స్ వస్తున్నాయి. లగ్జరీ స్పెండింగ్ చాలా వస్తున్నాయని కూడా చెప్పచ్చు. పార్ట్నర్స్తో మిస్అండర్స్టాండింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈగో వల్ల ఇష్యూస్ ఉన్నాయి. మీరు కాంప్రమైజ్ అయితే మంచిదని చెప్పచ్చు. కోర్ట్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. అన్ఎక్స్పెక్టెడ్ టర్న్స్, సెటిల్మెంట్ ఛాన్సెస్ స్ట్రాంగ్గా ఉంది. షేర్ మార్కెట్లో అన్స్టేబుల్గా ఉంది. సడన్ ప్రాఫిట్ లాస్ వస్తుంది, రిస్క్ తగ్గించండి. విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ కొంచెం మిస్ అవుతూ ఉంది, జాగ్రత్త. డిస్టెన్స్ ఎక్కువ అవుతుంది, మీరు ఫోన్లలో కొంచెం అవాయిడ్ చేయండి. డిసిప్లిన్ అవసరం, ఫోన్స్ అవాయిడ్ చేయండి పిల్లలు. ఇంకా ఆరోగ్యపరంగా నిద్రలేనితనం, మెంటల్ బ్యాలెన్స్ లేకుండా ఉండడము, స్ట్రెస్ ఇవన్నీ పెరుగుతుంది. కొంచెం ఆరోగ్యపరంగా జాగ్రత్త తీసుకుంటే మంచిది. అదృష్టం ఈ వారం మీకు 50-50గా ఉందని కూడా చెప్పచ్చు. లక్ష్మీ ఆరాధన లేదా అమ్మవారి ఆరాధన, దుర్గా ఆరాధన, సరస్వతి ఆరాధన ఇలాంటిది చేయండి. శుక్రుడికి ప్రార్థన చేయండి. ఓం శుక్రాయ నమః 108 సార్లు, ఓం శ్రీమాత్రే నమః 108 సార్లు చేయండి. చాలా బాగుంటారు. ఈ వారమంతా కూడా సమతుల్యం మీ బలం, అది కోల్పోతే నష్టం. విజయోస్తు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. లేదా మా ద్వారానే తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా, మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. ఇంకనూ అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాల కావాలనుకున్న వాళ్ళు మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్తో పాటు మీ వివరాలన్నీ కూడా పెట్టండి. తప్పకుండా మీకు కరుంగాళి మాలను అందించే ప్రయత్నం చేస్తాం. ఈ రాశి ఫలితాలన్నీ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని సంపూర్ణంగా ఆశీర్వదిస్తున్నాం. శరణమయ్యప్ప. విజయోస్తు.